రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు. దీపక్ రెడ్డి గారు అంటే యాక్చువల్గా అదే రాంబాబు గారు చెప్పారు, అంటే ఘర్షణ వాతావరణానికి నేను రానండి, నేను దిగను అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ నేను అడిగాను. సో మీరు ఎందుకంటే నా అభిప్రాయం నేను చెప్పి వెళ్ళిపోతానండి, ఘర్షణ పడను, నేను పడాలని నేను అనుకోవట్లేదు అని అన్నారు. బ్రహ్మనాయుడు గారు ఆయన దగ్గర సమాధానాలు లేవు, అడిగే ప్రశ్నలకు పారిపోయాడు. వన్ బై వన్ మాట్లాడదాం సార్, వన్ బై వన్ మాట్లాడదాం. పోనీలండి, మాజీ మంత్రి ఆయన ఏంటంటే తమ అభిప్రాయాలు తమ షేర్ చేసుకుని వెళ్ళిపోయారు. దాని మీద మీరు కూడా మాట్లాడవచ్చు, దానికి ఏమి లేదు. మనతోటి మాజీ కార్పొరేషన్ చైర్మన్ వైకాపా సీనియర్ నేత కాకుమాన్ రాజశేఖర్ గారు కూడా స్టూడియోలో జాయిన్ అయ్యారు. రైట్, దీపక్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. దీపక్ రెడ్డి గారు, సో మొత్తానికి ఇది అసాధ్యమైనటువంటి పని అని చెప్పేసి మరి వైకాపా స్టాండ్, మరి గతంలో మేము అందుకే రాలేదు, ఇది సాధ్యం కాదని, అందుకని మేము ఇప్పుడు కూడా మమ్మల్ని పిలిచినా రాలేదు, మా పార్టీ స్టాండ్ ఇది అనేది ఆ పార్టీ మాజీ మంత్రి చెప్తున్న మాట. మరి అసాధ్యాలు మీరు సుసాధ్యం చేసి చూపించాలి. అది కదండి, అంబటి రాంబాబు గారు తప్పించుకొని వెళ్ళిపోయి పాపం మా రాజశేఖర్ గారిని ఇరికిచ్చేసి పోయినారు. ఆయన ఉండుంటే ఇంకా అటువంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళు దూషించకుండా పాయింట్స్ తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది. పాపము ఆయన ఫేస్ చేయలేకపోయినాడు, పర్వాలేదు. మనకు ఫీనిక్స్ పక్షి ఎట్లా బూడిదలో నుంచి చనిపోయింది మళ్ళా లేసి వచ్చిందో ఆ విధంగా ఈ అమరావతి ఇప్పుడు లేసి వచ్చింది అని మాత్రం నేను తెలుపుకుంటున్నాను. దేవుళ్ళ రాజధాని అమరావతి రాక్షసుల్ని దాటుకొని ఈ రోజు ముందుకు వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. కానీ కలియుగంలో మేము రాక్షసులకు కూడా ఇన్విటేషన్ పంపించినాము, అయినా భయపడి ఒక రాక్షసుడు రాకుండా తప్పించుకొని వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ప్రజల్ని ఫేస్ చేయలేక. నేను పేరన్నను, ప్రజలకి అందరికీ తెలుసా రాక్షసుడు ఎవడో. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తాం. అంబటి రాంబాబు గారు చాలా మారినాడండి మనిషి. సంతోషంగా ఉంది నాకు. గౌరవంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సంబోధిస్తున్నాడు. గతంలో నాకు గుర్తుంది, ఎప్పుడు అవద్ది పోలవరం అని చెప్పి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి అయ్యేటప్పుడు అని అన్నాడు. ఇప్పుడు అదంతా పోయింది, ఇప్పుడు చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడుతున్నాడు. ఎటువంటి మార్పు వచ్చింది, సంతోషిస్తా ఉన్నాడు. అంటే కాలం ఒకే రకంగా ఉండదు కదా సార్, పరిస్థితులు మారుతా ఉంటాయి, మనుషులు మారుతా ఉంటారు, అభిప్రాయాలు మారుతా ఉంటాయి. ఎట్ట కాలం అనేది మనుషుల్ని అహంకారం తగ్గించి మార్పు తీసుకొని వస్తుందో అని చెప్పి కాలాన్ని మనం మెచ్చుకోవచ్చు అండి. రైట్, సో మొత్తానికి రాజధాని నిర్మాణం ఒక సెకండ్ నేను అసలు పాయింట్ కే వస్తా ఉన్నాను. అసలు మెయిన్ పాయింట్ కి రైతులు విజయంగా మాత్రం ఇది మనం భావించాలా. అంత శ్రమపడినారు, అంత త్యాగం చేసినారు, అది మాత్రం మనము ఈ రోజు మరొకసారి అందరము గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా వైఎస్ఆర్ పార్టీని డిఫీట్ చేసిన ఆంధ్ర రాష్ట్ర ఓటర్లది ఇది ఒక విజయం లాగా మనం భావించాలి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం ఒక డైరెక్షన్ ఇచ్చి, లోకేష్ గారు మాతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి ఆ 3 క్యాపిటల్ బిల్ డిఫీట్ చేసే విధంగా ఒక డైరెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్క ఎమ్మెల్సీ ఏ విధంగా ఫైట్ చేసి ఆ 3 క్యాపిటల్ బిల్ ని ఆ రోజు ఫైట్ చేసినారు కూడా, వీళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన సమయం ఇది. ఈ విజయము, ఈ మంచి పని వీళ్ళందరికీ క్రెడిట్ వస్తుంది అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి నేను ఆ రోజు కౌన్సిల్లో నేను ఈ టాపిక్ పైన లేసి మాట్లాడినాను. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు, మీరు దీన్ని చంపొద్దు, మీకు ఎట్లా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కాకపోతే అని చెప్పి. కానీ వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఫైనల్ గా నేను ఒక ఛాలెంజ్ కూడా విసిరినాను లెజిస్లేటివ్ కౌన్సిల్లో, మీకు చేత కాకపోతే మీరు మాకు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు, ఈ ఒక్క పనన్నా మాకు ఇవ్వండి, మేము చేసి చూపిస్తాము, ఈ విధంగా చంపొద్దు అని చెప్పి. ఒక్క ఇటుకరాయ 5 సంవత్సరాల్లో వేసినారా అండి? నేను అదే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మీరు అమరావతి